హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇలా పిల్లలకి స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీని చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని మరీ తినేస్తారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కుల్ఫీని ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 4 మామిడి పళ్ళు తీసుకున్నాను. ఇలా చిన్న సైజు తీసుకున్నాను. మీరు ఏవైనా సరే తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల టెంక కూడా తీసేసుకోవాలి. ఇలా నైఫ్ సహాయంతో ఇలా మొత్తం తీసేసుకోవాలి. నైఫ్తో ఇలా హోల్ చేసుకున్నాక ఇలా పట్టుకొని ఇలా అన్నామనుకో నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మామిడి పళ్ళలో నుండి టెంక మొత్తం తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ గుజ్జు కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకొని మామిడి పళ్ళులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వీటి మీద ఇలా కవర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి పెద్ద కప్పు, చూడండి నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను, 300 ml దాకా ఉంటాయి మిల్క్. కాచి చల్లార్చుకున్న మిల్క్ వేసుకుంటున్నాను. ఇవి బాగా వేడి చేసుకోవాలి. చూడండి, మిల్క్ చక్కగా ఉడుకుతున్నాయి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మిల్క్లోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్లోకి కొద్దిగా మిల్క్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా వేడయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి మిల్క్ పౌడర్ పేస్ట్ని వేసేసుకోవాలి. అది వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మలై వేసుకోవాలి. ఫ్రెష్ మలై, మిల్క్ మీద మీగడ ఉంటుంది కదా, అది వేసుకున్నాను నేను. బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మిల్క్ చిక్కగా వస్తుంది కదా, ఇంకా 1 minute దాకా కుక్ చేసుకోవాలి. ఇంకొంచెం చిక్కగా అవ్వాలి. చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చిక్కగా అయింది కదా, ఆరేసరికి ఇంకా చిక్కగా వస్తుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి మీకు కావాలంటే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పూర్తిగా ఇప్పుడు చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మామిడి పళ్ళులోకి స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు మామిడి పండులోకి వేసేసుకుందాం. స్పూన్ సహాయంతో ఇలా మామిడి పండులోకి వేసేసుకుందాం.
చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి. మొదలుంది కదా, కట్ చేసుకున్నాం కదా, ఇలా మొత్తం అంతా పెట్టేసుకోవాలి. అన్నిట్లోనూ ఇలాగే వేసేసుకుందాం. చూడండి, మామిడి పండుల్లోకి స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం మళ్ళీ మొదలు కట్ చేసుకున్నాం కదా, దాంతో కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్నాక ఫ్రీజర్లో 12 అవర్స్ పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి, 12 అవర్స్ తర్వాత ఇలా అయింది. ఇప్పుడు వీటిని ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా పైన పీల్ ఆఫ్ చేసుకోవాలి. పైన ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మ్యాంగో కుల్ఫీని నైఫ్తో స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ సైజులో కట్ చేసుకోవాలి. చేత్తో పట్టుకోవడానికి చాలా చల్లగా ఉంది. క్లాత్ ఏదైనా తీసుకొని క్లాత్తో పట్టుకొని కట్ చేసుకోండి. అంతేనండి, స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలకి కూడా నచ్చుతుంది. మరి ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.